ఇండియాలో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? పాలిటిక్స్ లో ఇప్పుడు ఒక పేరు స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. అదే యోగి ఆదిత్యనాథ్. ఉత్తరప్రదేశ్ సీఎం నుండి పిఎం వరకు వెళ్ళగలడా? లెట్స్ సీ ద రియల్ ఫ్యాక్ట్. ఫస్ట్, అసలు ఈ యోగి ఆదిత్యనాథ్ ఎవరు? యోగి ఆదిత్యనాథ్ జస్ట్ ఒక పొలిటీషియన్ కాదు. అతను ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ప్రజలకు ఒక గొప్ప లీడర్. యోగి 2017 నుండి ఉత్తరప్రదేశ్ సీఎం గా పనిచేస్తున్నాడు. ఇండియాలో బిగ్గెస్ట్ స్టేట్ అంటే యూపీనే. అటువంటి బిగ్గెస్ట్ స్టేట్ లో బ్యాక్ టు బ్యాక్ 2 టైమ్స్ సీఎం అయ్యాడు, విచ్ ఈస్ నాట్ ఈజీ. అసలు ఈ యోగిని ఇండియాకి పిఎం అవ్వాలని ప్రజలు ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్, ఈయన చేసిన మంచి ఏంటి ఉత్తరప్రదేశ్ లో? వాట్ హీ డిడ్ ఇన్ యూపీ. హైలైట్ ఆఫ్ ద పాయింట్ ఏంటంటే లా అండ్ ఆర్డర్ ని చేంజ్ చేశాడు. యూపీ అంటే ముందు ఏమనేవారు? క్రైమ్, మాఫియా, ఫియర్. బట్ యోగి వచ్చాక గ్యాంగ్స్టర్స్ మీద స్ట్రిక్ట్ యాక్షన్, ఇల్లీగల్ ప్రాపర్టీస్ ని బుల్డోజర్ తో కూల్చేశాడు. అందుకే ఆయనని బుల్డోజర్ బాబా అని కూడా అంటారు. అలాగే పోలీస్ పవర్ ని ఇంక్రీజ్ చేశాడు. ఇన్ని చేశాక యూపీలో రిజల్ట్ ఏమొచ్చిందంటే క్రైమ్ కంట్రోల్ లో స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇక్కడే మెసేజ్ క్లియర్. ఒకవేళ ఈయన పిఎం అయితే క్రైమ్ కి నో ఛాన్స్. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి వెళ్తే రోడ్స్, ఎక్స్ప్రెస్ వేస్, ఎయిర్పోర్ట్స్ ఫుల్ స్పీడ్ డెవలప్మెంట్ గా మారాయి. పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే గురించి మనకి తెలిసిందే. ఇలా కొత్త ఎయిర్పోర్ట్స్ ని కట్టడం, మెట్రో సిటీస్ ని ఎక్స్పాండ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ట్రావెల్ ఫాస్ట్ గా అయిపోతుంది. అలాగే దాంతో పాటు బిజినెస్ కూడా ఫాస్ట్. అలాగే యోగి రూల్లో యూపీ ఎకానమీ ఎవరు అనుకోని విధంగా పెరిగింది. ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అయ్యాయి. న్యూ ఇండస్ట్రీస్ కి యూపీ అనేది ఒక హబ్ గా మారింది. దాంతో కొత్త జాబ్స్ పుట్టుకొచ్చాయి. యూపీ ఇప్పుడు ఇండియాలోనే టాప్ గ్రోయింగ్ స్టేట్స్ లో ఒకటి. బిగ్ కంపెనీస్ ని అట్రాక్ట్ చేశాడు. నోయిడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, డిఫెన్స్ కారిడార్, ఫార్మా పార్క్స్, ఇవన్నిటితో యూపీ ఇండస్ట్రియల్ పవర్ హౌస్ గా మారబోతుంది. ఇక వెల్ఫేర్ విషయానికి వస్తే కామన్ పీపుల్ కోసం స్కీమ్స్, కామన్ పీపుల్ కోసం హౌసెస్, ఫ్రీ రేషన్, ఎడ్యుకేషన్ సపోర్ట్, ఇలా గ్రౌండ్ లెవెల్ చేంజెస్ కనిపించాయి. ప్రజలందరూ యోగిని నెక్స్ట్ పిఎం గా ఎందుకు అనుకుంటున్నారు? యోగికి స్ట్రాంగ్ ఇమేజ్ పుట్టడానికి ఒక 3 పాయింట్స్ ఉన్నాయి. స్ట్రిక్ట్ లీడర్, డెసిషన్ ఫాస్ట్, డెవలప్మెంట్ కంట్రోల్. అందుకే చాలా మంది అంటున్నారు ఫ్యూచర్ పిఎం మెటీరియల్ అని. బట్ ఇన్ని ఛాలెంజెస్ అంత ఈజీ కాదు. క్రిటిక్స్ అపోజ్ చేస్తారు. నేషనల్ లెవెల్ పాలిటిక్స్ చాలా టఫ్ గా ఉంటాయి. పిఎం అవ్వాలి అంటే ఎంటైర్ ఇండియాని కన్విన్స్ చేయాలి. ఇవన్నీ యోగి చేయగలిగితే నెక్స్ట్ పిఎం యోగినే. సో ఫైనల్ క్వశ్చన్, యోగి ఆదిత్యనాథ్ నెక్స్ట్ పిఎం అవుతాడా? కామెంట్ చేయండి. బట్ వన్ థింగ్ క్లియర్, ఇండియా పాలిటిక్స్ లో యోగి ఈజ్ ఏ రైజింగ్ పవర్. మళ్ళీ చెప్తున్నాను, మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోది లేకుండా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.